హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. రుచికరమైన వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనాస, 1 నల్ల ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, 1 స్పూన్ సాహీ జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు మీకు నచ్చితే ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే విధంగా ఒక అర నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమోటోలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసుకొని మరోసారి బాగా కలపండి. ఉప్పు వేయడం వల్ల టమోటోలు త్వరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే టమోటోలు పూర్తిగా మగ్గిపోయి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ పచ్చి బఠానీలను యాడ్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నిటినీ ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. వెజిటేబుల్స్కి సరిపడేమైన చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీరు ఎంతైతే స్పైస్ తినాలనుకుంటారో అంత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా, మీ ఇష్టం అది. ఇక్కడ నేనైతే గరం మసాలా వేశాను. వెజిటేబుల్స్కి మసాలాలు బాగా పట్టేలాగా కలపండి. తర్వాత 1 కప్పు చిక్కటి పెరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియం సైజు ఉడికేలాగా చూసుకోండి. ఇలా వెజిటేబుల్స్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ నీట్గా కడిగి నానబెట్టుకున్నాను. ఆ బియ్యంని ఇందులో వేసుకొని మసాలాలు మొత్తం బియ్యంకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లోనే ఒకసారి టేస్ట్ చేసి ఎంతైతే ఉప్పు అవసరం అవుతుందో అంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసి మరో 10 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మీకు రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, ఇలాగైనా తినొచ్చు, లేదా ఏదైనా మసాలా కర్రీని కూడా యూస్ చేయొచ్చు. అది మీ ఇష్టం. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.